అలా చెప్పండి అన్న, కానిస్టేబుల్ సాయి కుమార్ గారిది హత్యనా ఆత్మహత్యనా? పోలీసు వాళ్ళని సీసీ ఫుటేజ్ అడగడం జరిగింది. సీసీ ఫుటేజ్ లేదంటారు, సీసీ కెమెరాలు పనిచేస్తలేవనంటారు. సాయి కుమార్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అంట. ఓకే. అంత ఇవాళ ఆత్మహత్య చేసుకున్నంత పిరికి వ్యక్తి కాదంట. అందరికి నమస్తే. నిన్న ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సాయి కుమార్ అనే కానిస్టేబుల్ ఏసీబీ కార్యాలయంలో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు వచ్చి ఇది ఆత్మహత్య కాదు, పక్కా హత్యనే, ఎవరో ఏదో చేశారని వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. అక్కడ ఫర్నిచర్ ధ్వంసం కూడా చేయడం జరిగింది. అయితే అక్కడికి వచ్చిన డీసీపీ అనురాధ గారు సమగ్ర విచారణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు టీఆర్పీ పార్టీ కార్యకర్తలు వెళ్ళి కూడా ఆందోళన చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి హత్యనే, ఎందుకు సీసీ ఫుటేజ్ పనిచేయట్లేదు అని వాళ్ళు నిలదీయడం జరిగింది. అసలు కానిస్టేబుల్ సాయి కుమార్ది హత్యనా ఆత్మహత్యనా, వీటన్నిటి గురించి మాట్లాడదాం. టీఆర్పీ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి నిన్న ఎవరైతే ఆందోళనకి వెళ్ళారో కోట్ల వాసుదేవ్ కాల్ చేద్దాం ఒకసారి. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, లైవ్ లో ఉన్నారు మీరు. ఓకే అలా చెప్పండి అన్న, కానిస్టేబుల్ సాయి కుమార్ గారిది హత్యనా ఆత్మహత్యనా, అసలు ఏం జరిగింది? నిన్న మీరు ఆందోళనకి వెళ్ళారు కదా టీఆర్పీ పార్టీ నుండి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే అనా. మేము నిన్న ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ గిరిజన సంఘాలతో కలిపి మేము కూడా మా పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను కూడా అక్కడ ధర్నా చేయడం జరిగింది. అవునా? ఓకే. అయితే ఇక్కడ సాయి కుమార్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అంట. అంత ఇవాళ ఆత్మహత్య చేసుకున్నంత పిరికి వ్యక్తి కాదంట. ఎందుకంటే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులను మేము అడగడం జరిగింది. ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూడా అతను చెప్పడం జరిగిందంట, ఈ విధంగా నన్ను టార్చర్ చేస్తున్నారు పైన అధికారులు. అందులో ఒక ఆంధ్ర అధికారి ఉందంట. ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి అక్కడ ఇతన్ని చాలా ఏ స్థాయి అధికారి మామూలుగా ఏ స్థాయి అధికారి అది కరెక్ట్ తెలియదు. ఈయన పై అధికారి. ఈయన పై అధికారి అంటే అతను సాయి కుమార్ అనే వ్యక్తి యాక్చువల్ గా ఇక్కడ బిఎన్ రెడ్డి నగర్ లో హాస్టల్లో వండుకుంటూ డ్యూటీకి వెళ్తున్నాడు కూడా. తోటి హాస్టల్లో ఉన్న వాళ్ళతో కూడా చెప్పిండంట, ఇట్లా పని భారం పెరుగుతుంది, నన్ను చాలా ఒత్తిడికి. అంటే ఈయనకు కంప్యూటర్ పై అవగాహన ఉండడం తోటి స్టేషన్ రైటర్స్ ఈ కాప్స్ డ్యూటీ చెప్పేవారంట. అంటే ఒక దినపత్రిక మంచిగా సిస్టమ్ వర్క్ చేస్తాడంట. వర్క్ చేస్తాడని బాగా మొత్తం వర్క్ మొత్తం ఈయనక చెప్పడం జరిగిందంట. చిన్న వయసు 25 ఏళ్ళటుంది. 25 ఏళ్ళు, ఇంకా పెళ్లి కూడా కాలేదు తనకు. మంచాల మండల వ్యక్తి. అవునవును. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం సంబంధించి. అయితే ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళడం, మా పార్టీ ద్వారా మేము వెళ్ళడం, పోలీసు వాళ్ళని సీసీ ఫుటేజ్ అడగడం జరిగింది. సీసీ ఫుటేజ్ లేదంటారు, సీసీ కెమెరాలు పనిచేస్తలేవనంటారు. అంటే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ లోనే సీసీ కెమెరాలు పనిచేయకపోతే అసలు ఏమనుకోవాలి? మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళే వాళ్ళకే రక్షణ లేకపోతే ఇక మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం రక్షణ ఉంటది? కరెక్ట్. మరి ఇలా హోంమంత్రి శాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. మరి ఇప్పుడు ఏమనుకోవాలి? అది మామూలు పిఎస్ కూడా కాదు, పెద్ద పిఎస్. అసలు రక్షక భటులకే రక్షణ లేకుంటే మామూలు ప్రజలకు మనకెట్లా రక్షణ కల్పిస్తారు వీళ్ళు? మనకెట్లా రక్షణ కల్పిస్తారు? మేము ఇదే డిమాండ్ చేసినాం, సమగ్ర విచారణ జరిపించాలని చెప్పినాం, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పినాం. ఓకేనా? సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే వాస్తవాలు ఏందో బయటపడుతుంది. ఇంకోటి మాకు అనుమానం ఏమొస్తుందంటే, వాళ్ళ కుటుంబ సభ్యులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చే లోపే మీరు డెడ్ బాడీని తీసుకెళ్లారంటే మేము ఏమనుకోవాలి? ఇదొకటి. ఇంకోటి సీసీ ఫుటేజ్ లేదంటారు. ఇదంతా అనుమానాలకు దారి తీస్తుంది కదా. ఇది ఆత్మహత్య ఎట్లా అంటాం? ముమ్మాటికి ఇది హత్యనే. అంటే మీరు అక్కడికి వెళ్ళింది కానీ అక్కడ వాతావరణం చూస్తే మీకు వచ్చిన అనుమానం ఏంటి? మీకు వ్యక్తిగతంగా అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఇది హత్యనే. మాక్సిమం అతన్ని ఇబ్బంది పెట్టిర్రు. నాకు తెలిసి ఇంకా కొట్టిర్రని కూడా ఊహాగానాలు ఉన్నాయి. మరి అది ఎంతవరకు నిజం? అంటే సూసైడ్ లెటర్ లాంటివి దొరికినాయన? ఆయన ఒక లెటర్ రాసిండని అంటున్నారు, కానీ అది పోలీసు వాళ్ళు బయటికి ఇంతవరకు బయటికి ఇస్తలేరు. ఇంకోటి మేము ఏమంటున్నాం అంటే, ఇది ముమ్మాటికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలి. ఎందుకు ఆదేశిస్తలేరు? ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి చేసిన హత్యనే, ఇది ప్రభుత్వ హత్యనే. అంటే మీరు ఆందోళన ఎందుకు విరమించుకున్నా? మీరు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు మీకు ఏం హామీ ఇచ్చారు? మీరు ఎందుకు ఆందోళన విరమించుకోరు? అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మేము ఆందోళన విరమించుకోవడానికి కారణం, అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు మల్రెడ్డి రామరెడ్డి ఇద్దరు వచ్చి ఇలా మరి ఒక వ్యక్తి చనిపోతే, ఒక డిపార్ట్మెంట్ వ్యక్తి చనిపోతే ఇలా బేరసారాలు ఆడుతున్నారు వాళ్ళు వచ్చి.
ఓకే బేరం కుదురుస్తారు. అంటే ఇలా ఎల్బీన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ప్రజలు ఓట్లేసి వీళ్ళని ఎమ్మెల్యేలను చేసి అసెంబ్లీకి పంపిస్తే అంటే ఒక పత్రిక చాలా మంచిగా రాసిందన్న మల్లెడ్డి రంగారెడ్డి గురించి. వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించారు. ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్, ఇందిరమ్మ ఇప్పిస్తాం, 22 లక్షల పరిహారిస్తాం, తక్షణ సాయం కింద 10 లక్షలు ఇస్తామని ఒక పత్రిక రాసింది ఆయన గురించి గొప్పగా. ఒక్కటండి ఇలా ఒక ప్రాణం పోయింది. ప్రాణం ఖరీదు 22 లక్షల. ఓకే ఈయన ఇప్పించేదేంది పింఛను? ఓకే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఆటోమేటిక్ వస్తుంది. ఈయన ఇప్పించేదేంది? ఓకే అంటే నువ్వు ఒక వ్యక్తి చనిపోతే 22 లక్షల ప్రాణం ఖరీదు కడతాడు ఆయన ఎమ్మెల్యే. అంటే ఇప్పుడు మల్లెడ్డి రంగారెడ్డి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్రా? 100% ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇద్దరు, ఈయన రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామరెడ్డి, ఓకే మల్రెడ్డి రంగారెడ్డి ఇద్దరు కలిసి అదే చేస్తారు. ఉమ్, ఇలా వీళ్ళకి ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఉమ్, ప్రాణం పోతే అదేంది బేరసారాలు ఆడతారు వీళ్ళు వచ్చి. ఓకే దానికేనా వీళ్ళకి ఓట్లేపించింది? ఓకే మరి విచారణ ఒకవేళ అంటే ప్యూర్ గా జరగకుంటే మళ్ళా ఎంటర్ అయ్యే అవకాశం ఉందా? 100% మా పార్టీ నుంచి మల్లన్న గారు కూడా ఎంటర్ అవుతారు. ఆల్రెడీ మల్లన్న గారి దృష్టికి తీసుకుపోయినాం. ఓకే మేము ఇది ఇక్కడితో వదిలేది లేదు. ఇదే గిరిజన సంఘాలతో కలుపుకొని ఉమ్, నేషనల్ SC/ST కమిషన్ లో పెట్టి విచారణ చేపిస్తాం. ఓకేనా. డెఫినెట్ గా మీరు అందుబాటులో ఉన్నప్పుడు వచ్చి దీని గురించి క్లియర్ గా కూడా మా స్టూడియోలో మాట్లాడాలన్నా. తప్పకుండా. ఓకే థ్యాంక్ యూ అన్న. ఇది టీఆర్పీ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్ అన్న. అక్కడికి వెళ్ళి అక్కడ వాతావరణం చూడడం జరిగింది. ఆయనకు వస్తున్న డౌట్ ఏంటంటే ఎవరో సుపీరియర్స్ సాయి కుమార్ని చాలా ఇబ్బంది పెట్టారు, అందుకే సూసైడ్ చేసుకోవచ్చు,